హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ వి సుప్రసాద్. ఈరోజు మీకు ఒక మంచి మీకు ఉపయోగపడే ఒక కార్యక్రమం నేను చేయబోతున్నాను. ఇది 10th క్లాస్ పరీక్ష వ్రాయి విద్యార్థులకు శుభవార్త అని చెప్తున్నాను అన్నమాట. ఎట్లా అంటే ఈ విషయాన్ని గురించి నేను చాలామంది టీచర్స్ని అబ్జర్వ్ చేశాను. ఎట్లా గుడ్ మార్క్స్ సంపాదించాలి, ఏ విధంగా మనము పేపర్ ప్రజెంటేషన్ చేయాలి అనే దాని గురించి, తర్వాత ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి నేను క్షుణ్ణంగా వాళ్ళని అడిగి తెలుసుకొని ఇప్పుడు చేస్తున్నాను. నేను ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే హౌ టు గెట్ గుడ్ మార్క్స్ ఫర్ వెల్ పేపర్ ప్రజెంటేషన్, అంటే మనం ఏ విధంగా మనం మార్కులు సంపాదించాలా, ఈ పేపర్ ప్రజెంటేషను చాలా బాగా ఉండాలి అని ఎట్లా ఉండాలి అనేది మళ్ళా. అండ్ హౌ టు ఎగ్జామినర్ మైండ్ సెట్ ఇన్ పేపర్ కరెక్షన్ హాల్, అంటే ఆ మైండ్ సెట్ ఎగ్జామినర్ మైండ్ సెట్ పేపరు కరెక్షన్ హాల్ లేకపోతే ఏ విధంగా ఉంటుంది అని దాని గురించి కూడా క్లియర్ కట్గా మీకు చెప్తానన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి హౌ టు ఫాలో గెట్ గుడ్ మార్క్స్, అంటే మనం ఏ విధంగా మనము మంచి మార్కులు సంపాదించాలి. మంచి మార్కులు సంపాదించాలని అందరూ ఏం చెప్తుంటారంటే తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ, బాబు నువ్వు బాగా పరీక్ష రాయాలి, బాగా మంచి మార్కులు సంపాదించాలంటాడు. కానీ ఎట్లా రాస్తే ఏ విధంగా ఆ గుడ్ మార్క్స్ అనేటివి వస్తాయి అనే ఒక విధానం మాత్రం వాళ్ళకి చెప్పలేదు. అందువల్ల నేనేంటంటే కొంతమంది టీచర్స్ని కనుక్కొని ఈ విషయం క్లుప్తంగా మీకు తెలియజేయబోతున్నాను అన్నమాట. ఇప్పుడు హౌ టు ఫాలో గెట్ గుడ్ మార్క్స్ అని చెప్పాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నెంబర్ 1 పేపర్ ప్రజెంటేషన్, అంటే మనం మొట్టమొదటి రాయబోయేటప్పుడే పేపర్ ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ప్రజెంట్ చేస్తేనే కదా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ ఎగ్జామినర్ మైండ్ సెట్ తగ్గట్టుగా మనం చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, మనము క్వశ్చన్ పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్లో మొత్తం క్లియర్గా ఒక 5 నిమిషాలు చదువుకొని వాటిల్లో మనకి బాగా వచ్చింది తప్పు లేకుండా రాసేది దాన్ని తీసుకొని ఫస్ట్ రాస్తాం. ఫస్ట్ రాస్తే ఏంటంటే ఫస్ట్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్, గుడ్ ఇంప్రెషన్ అంటారు. అంటే ఫస్ట్ ఏది ముందు రాస్తావో తర్వాత ఏంటంటే ఈ విధంగా రాసినందువల్ల ఆ ఎగ్జామినర్కి మంచి ఒపీనియన్ మన మీద ఏర్పడుతుంది. అంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ కూడా రాయాలి, అంటే బాగా మంచి హ్యాండ్ రైటింగ్ రాయాలి. ఈ విధంగా ఏంటంటే మళ్ళా ఇక్కడ లీవ్ స్పేస్, ప్రాపర్ స్పేసింగ్ అన్నమాట. అంటే లీవ్ స్పేస్ అంటే ఏంటంటే అక్షరానికి దూరం బాగుండాలా, తర్వాత ఏంటంటే లెటర్స్ కూడా బాగుండాలి అని అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ పేపర్ ప్రజెంటేషన్ దానికి ఒక బుక్లెట్ ఇస్తారు. ఈ బుక్లెట్ ఏంటంటే ద బుక్లెట్ హ్యాస్ 24 పేజెస్. ఆ బుక్లెట్ ఎట్టుంటుందంటే 24 పేజీలు కలిగి ఉంటుంది అన్నమాట. ఈ 24 పేజీలు మామూలుగా దీన్ని ఫుల్ఫిల్ చేసేసేయాలి. ఫుల్ఫిల్ చేయకుండా కొన్ని పేపర్స్ వదిలేసామనుకో అప్పటికి ఆ ఎగ్జామినర్కి గుడ్ ఇంప్రెషన్ కలగదు. అందువల్ల మనం సాధ్యమైనంత వరకు ఫుల్ఫిల్ చేయడానికే ప్రయత్నించాలి. దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలి అని తెలుసుకోవాలి. ఇది బుక్లెట్ అన్నమాట. ఈ బుక్లెట్కి ఈ సైడు అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనం మార్జిన్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ ఈ మార్జిన్లు ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, మార్జిన్ లైన్స్ యూజింగ్ విత్ పెన్సిల్ ఓన్లీ, అంటే పెన్సిల్తోనే మార్జిన్ తయారు చేయాలి. ఈ మార్జిన్ తయారు చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ మనం స్టార్ట్ చేస్తాం. క్వశ్చన్స్ ఎట్లా అంటే 11, 12, 13, 14 అన్నది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 11 అనేసి రౌండ్ వేస్తారనమాట. ఇక్కడ రౌండ్గా 1, 2, 3 ఈ విధంగా దిద్దకూడదు. ఇక్కడ నాట్ మెన్షన్డ్ ఈ విధంగా మెన్షన్ చేస్తే ఈ ఎగ్జామినర్కి అది స్ట్రైక్ అవుట్ కాదు. అంటే ఈ విధంగా ఏందబ్బా ఈ నెంబర్ ఏందని మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏంటంటే 11 ఇదిగో ఇక్కడ చూడు క్వశ్చన్ నెంబర్స్ ఈ విధంగా వేయాలి. 11 వేసి దాని పక్కన డాట్ పెట్టాలి, లేదా 11 వేసి హాఫ్ బ్రాకెట్ ఇటు పెట్టాలి. ఇప్పుడు పెట్టినప్పుడు 11 అది డాట్ 12 డాట్ 13 డాట్ 14 డాట్ అని మార్జిన్లో వేసుకోవాలి. ఈ మార్జిన్లో
ఇక్కడ మనం మార్జిన్ ఏర్పాటు చేసుకున్నాం కదా, ఇక్కడ రఫ్ వేసుకుంటుంటాము. ఈ మార్జిన్కి యువతలే మనం రాయాల. ఎందుకంటే ఈ బుక్లెట్ని వాళ్ళు ఫోల్డ్ చేస్తారు. ఫోల్డ్ చేసేసి ఒక బండిల్ లాగా తయారు చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ చినిగిపోయే అవకాశం ఉంది, ఇక్కడ చినిగిపోయే అవకాశం ఉందన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి 7 దాకా రాస్తారు, ఇక్కడి నుంచి 7 దాకా రాస్తారు. రాసినప్పుడు ఏమవుతుంది, అది మ్యాటరు మిస్ అయ్యేదానికి అవకాశం ఉంది, చినిగిపోయి. అందువల్ల ఈ విధంగా రాయాలి. ఇప్పుడు రాసేటప్పుడు మళ్ళా సెక్షన్ల ప్రకారం రాయాలి కదా. ఇక్కడ సెక్షన్ ఏ అని రాసి దీన్ని ఒక బ్రాకెట్లో అంటే మామూలుగా ఇది బాక్స్లో వేసినట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ పెద్ద అక్షరంతో స్టార్ట్ చేసి మామూలుగా ఇక్కడ వరుసగా రాస్తూ వస్తాం కదా. ఇక్కడ వరుసగా రాసేటప్పుడు ఇది ఒక పారాగ్రాఫ్ మామూలుగా రాసి మళ్ళా ఆపేసి నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసి ఇది అంతా పూర్తి చేసిన తర్వాత ఈ సెక్షన్ ఏకి కింద అండర్లైన్లు 2 చేసేసేయాలి. అంటే అది ఎండ్ అయిపోయినట్టు అని లెక్క. నెక్స్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ సెక్షన్ బి అని పెట్టి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అండర్లైన్ చేస్తాము. అట్లా చేసుకుంటూ పోతాము. 1 2 3 4 ప్రశ్నలు రాస్తాం అన్నమాట. అప్పుడు ఇక్కడ రాసేటప్పుడే మొదట్లోనే బాగా నీట్గా రాసినప్పుడు ఇది రెండోది కూడా నీట్గా రాసాం, మూడోది కూడా నీట్గా రాస్తాం. కానీ 4 కూడా నీట్గా రాసి 5 మనకి రాలేదు. అప్పుడు 5 మనకు రాలేదన్నప్పుడు ఏం చేస్తాము, ఈ ఎగ్జామినర్కి మైండ్ సెట్ ఎట్టుంటుందంటే ఫస్ట్ చూస్తానే ఆహా వెరీ గుడ్ ఇతను బాగా రాశాడు అని చెప్పి టక్ అనేసి మార్కులు వేసేస్తాడు. ఇక్కడ రెండోది కూడా కొద్దిగా చూసి తర్వాత ఏంటంటే ఇది కూడా బాగానే రాశాడు అని చెప్పి కొట్టేస్తాడు. ఇప్పుడు 4వ, 3వది, 4వది 2 కూడా చూసి ఇది కూడా బాగా. 5వది చూసేటప్పుడు ఏమనుకుంటా అంటే ఈ 4 బాగా రాశాడు కదా 5 ఎందుకు రాయడు అని టక్కనే వేసేసి అదే మార్కులు ఇక్కడ 7 మార్కులు అంటే 8 మార్కులకి 7 మార్కులు అట్లా 8 మార్కులు కూడా వేసేయడం జరగద్ది. కానీ దీన్ని మొత్తం వాడు చూడాలంటే మాత్రం చూడలేరు. ఎందుకంటే 3 గంటలు రాసే పేపర్ నువ్వు 3 నిమిషాల్లో వాళ్ళు దాన్ని వాల్యూ చేసేస్తారు. ఆ 3 నిమిషాలు వాల్యూ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ పేపర్లు చేయాలని చూస్తారు, వాళ్ళకి ఏదో ఇన్కమ్ వచ్చేదానికని చూస్తారు. అంతేకాని ఈ విధంగా నీవు వరుస పెట్టి మొత్తం చదివి చేయాలంటే చేయలేరు. కాబట్టి కానీ ప్రతి ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎట్టుంటుందంటే ప్రతి పిల్లవాడిని మ్యాక్సిమం ఫెయిల్ కాకుండా పాస్ అయ్యేటట్టుగానే చూస్తుంటారన్నమాట. ఇది మనం అప్పుడు ఈ బుక్లెట్లో ఇది పేపర్ ప్రజెంటేషన్ చేస్తాం. ఈ పేపర్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఇంకొకటి ఉంది ఏంటంటే డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్. అంటే నువ్వు ఏ క్వశ్చన్ వదలకూడదు, అన్నీ రాయాల. ప్రతి ఒక్కటి అక్కడ ఇచ్చినటువన్నీ రాయాలి. నీకు వచ్చినా రాకపోయినా సరే వాటికి రిలేటెడ్ అంటే మామూలుగా స్టోరీ చదువుతాం అనుకోండి, ఆ స్టోరీలో ఉండేది మనకి ఈ ప్రశ్నలో ఎక్కడో ఒక దగ్గర తగలద్ది. దాన్ని మనము అక్కడ కీవర్డ్స్ కొన్ని పెట్టేసి అది రాసేసినా కానీ నీకు ఫుల్ మార్క్స్ పడేదానికి కానీ లేకపోతే కొద్దిగా మార్కులు వేసేదానికి కానీ ఉంటాయి. అది ఎందుకు మనకు వస్తుందంటే మొత్తం క్యాలిక్యులేషన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు 33 లేకపోతే 32 మార్కులు వచ్చాయి నీకు. అప్పుడు 32 మార్కులు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఎగ్జామినరు ఇంకా 2 మార్కులు వేస్తే ఇతను పాస్ అయిపోతాడు, 3 మార్కులు వేస్తే పాస్ అయిపోతాడు, కాకపోతే ఎట్టు చేస్తామని చెప్పేసి చూస్తూ వస్తాడు. నువ్వు వదలకుండా నీకు చేత రాకపోయినా సరే నువ్వు కొంతవరకు రాసావు అనుకో, అప్పుడు దానికి ఆ 3 మార్కులు వేసేసి నేను 35 వేసేసి యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అండ్ యూ పాస్డ్, యు ఆర్ పాసింగ్ అని చెప్పేస్తాడు. అట్లా కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పాం ఏది వదలకుండా రాయాలి అని చెప్పాం. అదేవిధంగా రాసేటప్పుడు హెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెడ్డింగు సబ్ హెడ్డింగు అనేది ఇక్కడ చూడండి, హెడ్డింగ్ అని రాసి బాక్స్లో పెట్టాం, ఇక్కడ దాని కింద సబ్ హెడ్డింగ్ అని పెట్టి బాక్స్లో పెట్టాం. ఈ విధంగా పెట్టుకుంటే ఈ బాక్స్ అది మనం ఎంటర్ చేస్తే బాక్సు మంచి మార్కులు పడేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ ఏంటంటే 4 మిస్టేక్స్ అంటే ఏంది, తప్పులు చేస్తాం మనం. ఎట్లా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణగా నేను తీసుకుంది ఏంటంటే క్లోజ్డ్ అనే పదం మనం రాసేసాం.
అది ఓపెన్డ్ అని రాయాలా, క్లోజ్డ్ అని రాసాం. ఆ క్లోజ్డ్ అని రాసినప్పుడు ఎవరు ఇది క్లోజ్డ్ తప్పుగా ఉన్నట్టుంది, మనం ఓపెన్ రాయాలని చెప్పేసి కొంతమంది దీన్ని బండ గీతలు గీస్తారు. ఈ విధంగా ఈ బండ గీతలు గీసి తర్వాత దాని పక్కన ఓపెన్ అని రాయడము, లేకపోతే పైన రాయడము, లేకపోతే దీనికి పైన రాయడము జరుగుతుంటాయి. అట్లా రాసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎగ్జామినర్కి అది గుడ్ ఇంప్రెషన్ జరగదు. వాడికి ఆ గుడ్ ఇంప్రెషన్ పోతుంది అన్నమాట దాని మీద. ఒరే ఈడేంది ఇట్లా కొట్టేసి ఇంత చేశాడు, తర్వాత ఏంటంటే ఈ పేపర్ డర్టీగా ఉంది, అందువల్ల మార్కులు కూడా తగ్గించేస్తామనే ఉద్దేశం వాడుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే మనం పెన్నులు ఉపయోగించేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఎట్లా అంటే ఈ పెన్నులు కూడా ఏంటంటే బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, రెడ్ పెన్ను అనుకో, ఇవి అసలు మనకు అలౌ చేయరు. బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను అనుకో, ఇవి ఏంటంటే ఈ బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను ఎందుకు చెప్పాను నేనంటే ఇదిగో ఇక్కడ చూడండి, బ్లూ పెన్ను, ఇది బ్లాక్ పెన్ను, ఇక్కడ మిక్స్డ్. దానికి అర్థమైంది, కొంత భాగము బ్లూ పెన్తో రాస్తాడు, మళ్ళా మరికొంత భాగము బ్లాక్ పెన్తో రాస్తాడు. ఇది మిక్స్డ్. ఈ విధంగా చేసినందువల్ల ఏమవుతుందంటే అబ్బాయి ఈ విధంగా ఇతను మంచి స్టూడెంట్ కాదు, ఇతనికి తెలిసినట్లేదు పూర్తిగా అని చెప్పేసి మార్కులు తగ్గించేదానికి, దాన్ని కొట్టేయడానికి కూడా ప్లాన్ చేస్తాడన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే స్టాక్ పెన్స్ 3 కానీ 4 కానీ పెన్స్ పెట్టుకొని ఉండి కీప్ దెమ్ రెడీ. అంటే మనం పరీక్ష పోయే ముందుగానే 3 కానీ 4 పెన్లతో రెడీగా ఉండాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ ఈజ్ నీట్లీ, హ్యాండ్ రైటింగ్ అనేది చాలా నీట్గా ఉండాలి అని అన్నమాట. ఈ విధంగా చేసేటప్పుడు మళ్ళా మనం క్వశ్చన్ పేపర్ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒరే ఇంత రాస్తున్నాం కదా, వీటికి టైం సరిపోద్దు అని కొంతమందికి టెన్షన్ వస్తుంది. ఏంటంటే హాఫ్ అన్ అవర్ ఈజ్ మోర్, ది 15 minutes మోర్ అని చెప్తా ఉంటారు. అప్పుడు చెప్పే కొంచెం టెన్షన్ పెరగద్ది. దానికని ముందుగానే ప్రీ ప్లానెడ్గా ఒక ప్లాన్ చేసుకోవాలి. ఎట్టా టైం మేనేజ్మెంట్ ఏమంటే సింపుల్. క్వశ్చన్ మార్క్ 1 అనుకో, ఈ క్వశ్చన్ మార్క్ 1కి 2 మార్కులు ఉన్నాయి. ఈ 2 మార్కులు ఉన్నప్పుడు 2 నిమిషాలే మనం రాసేటట్టుగా చూడాలి. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4లో ఇక్కడ 5 మార్కులు ఉన్నాయి. 5 మార్కులు ఉన్నప్పుడు దీన్ని 5 నిమిషాల్లోనే పూర్తి చేయాలి, ఫుల్ఫిల్ చేసేయాలి అని అనుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5లో 8 మార్కులు ఉన్నాయి. 8 మార్కులు ఉంటే ఏం చేయాలంటే 8 నిమిషాల్లోనే దాన్ని పూర్తి చేయాలా, లేదా 8 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో పూర్తి చేసేయాలా. ఈ విధంగా మనం చేసేది ఎట్లా చేయాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్పాను నేను, రిలేటెడ్ ఆన్సర్స్ అంటే ఏమిటి, అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. నీకు వచ్చినా రాకపోయినా సరే ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి. నువ్వు ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ఈ అటెంప్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉండాలి. మిస్సింగ్ సెక్షన్స్ అంటే ఏంది, నువ్వు ఈ సెక్షన్లు పొరపాటుగా రాసేస్తుంటావు. ఎట్లా, సెక్షన్ ఏ అని ఒకటి ఉంది. ఈ సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అని ఇస్తాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే సెక్షన్ బి అంటాడు. ఈ సెక్షన్ బిలో యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ కంటిన్యూషన్ చేస్తాడు. క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 7 అని. కానీ మన రాసేవాడు మా స్టూడెంట్ ఏం చేస్తాడంటే అది చాలా వరకు మర్చిపోయి సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అని రాస్తాడు. రాసి కూడా సెక్షన్ బి తీసుకొని క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అన్నట్టు. అంటే వాడికి మైండ్లో ఏముంది, ఇక్కడ సెక్షన్ బి మారింది, ఇక్కడ ఏ అయిపోయింది, బి మారింది కాబట్టి ఈ బిలో కూడా 1, 2, 3 ఉంది అని అనుకుంటాడు. ఈ 5, 6, 7 అనేది మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎగ్జామినర్ మార్కులు వేసేటప్పుడు చూస్తాడు, సెక్షన్ ఏలో 4 రాస్తున్నాడు, సెక్షన్ బిలో 4 రాస్తున్నాడు. అంటే ఏంది, ఇది రిపీటెడ్ క్వశ్చన్స్ అని చెప్పి అనుకుంటాడు. ఏంది, ఇక్కడ 1, 2, 3, 4 రాశాడు, ఇక్కడ ఈ సెక్షన్ బిలో 5, 6, 7 రాయకుండా 1, 2, 3, 4 రాశాడే, అంటే ఓహో ఇయే రాశాడా అని ఇది కానీ ఒకటి తీసుకొని వీటికే వేస్తాడు మార్కులు. అప్పుడు మీకు ఈ మార్కులు కోల్పోతారు. అందువల్ల ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదు. అందుకే ఇక రాంగ్ అని రాశాను అన్నమాట. ఆ విధంగా రాయకూడదు. ఇప్పుడు అన్నోటెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఫస్ట్ బుక్లెట్లో సెక్షన్ ఏ ఉంది. ఈ సెక్షన్ ఏలో 11, 12, 14 రాసాం.
13 మనకి గుర్తు రాలా. కానీ మనం రాసేసి పేపర్ అంతా అయిపోయిన తర్వాత కూడా అప్పుడు టైం కొద్దిగా ఉంది. ఆ కొద్ది టైంలో ఏం చేసామంటే ఒరి ఈ 13 మనకు కొద్దిగా గుర్తొస్తుంది అని అప్పుడు 13 గుర్తుపెట్టుకుని రాయాలంటే ఎట్లా రాయాలంటే సెక్షన్ ఏ అని ముందు మెన్షన్ చేసి క్వశ్చన్ నెంబర్ 13 ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 వేసి అప్పుడు ఆన్సర్ రాస్తే అప్పుడు ఈ ఎగ్జామినర్ కూడా చూసి సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 13 ఓహో 13 రాయలేదా అని చెప్పి ఈ 13 కూడా మార్కులు వేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ మెన్షన్స్ అంటే ఇది మ్యాథ్స్లో ఎక్కువగా జరగద్ది. ఈ మామూలుగా ఏంటంటే మనము వరుసగా స్టెప్పులు వేసుకుంటూ వచ్చి ఆన్సరు తప్పు వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ తప్పు వచ్చింది అనుకో, ఆన్సర్ రాకుండా అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆన్సర్కి చూస్తాడు, ఈ వరుసగా స్టెప్పులు చూస్తాడు, ఈ స్టెప్పులకి అన్నిటికీ మార్కులు వేస్తాడు. ఈ ఆన్సర్ పోయింది అని కొట్టేసి దానికి 10 మార్కులు ఉంటే 7 కానీ 8 కానీ వేసే అవకాశం ఉంది. అట్లా పాస్ అయ్యేదానికి ఈ విధంగా మనం చేయాలి. ఇప్పుడు సెక్షన్ ఆర్డర్ అని ఉంది ఇక్కడ. ఈ సెక్షన్ ఆర్డర్ అంటే ఏంది? సెక్షన్ నేమ్. ఈ సెక్షన్ అంటే ఇదే ఇందాక చెప్పినట్టు సెక్షన్ ఏ కానీ సెక్షన్ బి కానీ ఇటు జరగద్ది. సెక్షన్ ఏ అనేది దాంట్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్నీ మనం పూర్తి చేసి మనం రాసినన్ని దాని కింద అండర్లైన్ చెయ్యాలి. దాన్ని కట్ చేసినట్టుగా అండర్లైన్ చేసేస్తే ఓహో సెక్షన్ దాంట్లో అన్నీ అయిపోయినాయి, ఇతను మళ్ళీ సెక్షన్ బి స్టార్ట్ చేశాడు అని తెలుస్తుంది అన్నమాట. అప్పుడు సెక్షన్ బి మనం స్టార్ట్ చేయాలి. ఇట్లాగా చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తా. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అన్నారు. ఇక్కడ లీవ్ స్పేస్ అనేది చెప్పాను కదా, ఆ లీవ్ స్పేస్ ఎట్లా అంటే ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అనుకో, ఐ కొంచెం, దాని తర్వాత స్పేస్ ఇచ్చి యామ్, దాని తర్వాత స్పేస్ ఇచ్చి ఏ, దాని తర్వాత స్పేస్ ఇచ్చి స్టూడెంట్ అని రాస్తే అప్పుడు నీట్గా ఎగ్జామినర్కి అర్థం అవుతుంది. అడగకుండా ఈ ఐలు తీసుకుపోయి యామ్ దాని మధ్యలో పెట్టేసి మళ్ళీ ఏ కూడా దీనికి కలిపేసి స్టూడెంట్కి దీనికి కలిపేసినకో అది గందరగోళంగా అయిపోయి అప్పుడు ఏందవా ఈ విధంగా రాసిన ఇతనికి ఏం మార్కులు వేస్తామని చెప్పేసి వాడికి గుడ్ ఇంప్రెషన్ పోతుంది. కాబట్టి మనము ఈ విధంగా రాసి తర్వాత ఏంటంటే పేపర్ ప్రజెంటేషన్ కానీ ఇస్తే మీకు యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, గెట్ ర్యాంక్ కూడా వస్తుంది, మీకు మంచి ర్యాంక్ కూడా వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో అవుతారని నేను అందరినీ కోరుకుంటూ మీరందరూ తప్పకుండా ఈ విధంగా ఫాలో అయ్యి మంచి మార్కులు సాధిస్తారని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగానే మీరు పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా పాస్ అయితే మీరు పాస్ అవ్వండి. ఈ వీడియోని చూసి మీకు నచ్చితే దాన్ని షేర్ చేయండి. తర్వాత ఏంటంటే మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ అందరికీ షేర్ చేసి దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, దిస్ ఈజ్ యువర్ శివప్రసాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.